మన సిస్టంలో ఉన్నటువంటి అవసరం లేని ఫైల్స్ కానీ, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్ కానీ, కుకీస్ కానీ, హిస్టరీ కానీ, రీసెంట్ ఫైల్స్ కానీ, టెంప్ కానీ, ఇలా అవసరం లేని ఫైల్స్ ఎన్నో సిస్టంలో చేరుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటే సిస్టమ్ స్లో డౌన్ అవ్వకుండా స్పీడప్లో ఉంటుంది. ఇటువంటి ఫైల్స్ అన్నిటినీ డిలీట్ చేయాలంటే సీ క్లీనర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. సీ క్లీనర్ ఫ్రీ వర్షన్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. గూగుల్ హోమ్ పేజీకి వెళ్ళి సీ క్లీనర్ అని టైప్ చేయండి. ఇక్కడ piriform.com అనే వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ సీ క్లీనర్ మనకి అందుబాటులో ఉంటుంది. ఈ సీ క్లీనర్ యొక్క ఫ్రీ వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీ క్లీనర్లో డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సీ క్లీనరు 3 రకాల ఎడిషన్లు అందుబాటులో ఉన్నాయి. సీ క్లీనర్ ఫ్రీ, సీ క్లీనర్ ప్రొఫెషనల్, సీ క్లీనర్ బిజినెస్ ఎడిషన్. సీ క్లీనర్ ఫ్రీ వర్షన్ని డౌన్లోడ్ చేసుకుందాము. ఇందులో డౌన్లోడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెనూ ఉంది. సీ క్లీనర్ ఫ్రీ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ piriform.com మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి డౌన్లోడ్ విండో వచ్చింది. ఇందులో స్టార్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే సీ క్లీనర్ డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఈ సీ క్లీనర్ ఫ్రీ వర్షన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సీ క్లీనర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి విండో ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి ఏమైతే మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటికీ చెక్ బాక్స్లు ఆన్ చేసుకున్నట్లయితే టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్, హిస్టరీ, కుకీస్, రీసెంట్ టైప్డ్ యూఆర్ఎల్స్, ఇండెక్స్, లాస్ట్ డౌన్లోడ్ లొకేషన్స్, ఈ విధంగా మనకి మెనూ ఉంది. ఇందులో మనకి ఏవైతే మనం అవసరం కావాలనుకుంటున్నామో వాటిని చెక్ బాక్స్లు ఆన్ చేసుకొని ముందు అనలైజ్ మీద క్లిక్ చేయాలి. అనలైజ్ పూర్తయిన తర్వాత మన ఎంత ఎంబీ మనకి ఇక్కడ ఉందో మనకి ఇక్కడ డిస్ప్లే కనబడుతుంది. అనలైజ్ పూర్తయిన తర్వాత మనం రన్ సీ క్లీనర్ మీద క్లిక్ చేయాలి. దిస్ ప్రాసెస్ విల్ పర్మనెంట్లీ డిలీట్ ఫైల్స్ ఫ్రమ్ యువర్ సిస్టమ్ అనే మెసేజ్ వచ్చింది. ఓకే చేయాలి. క్లీనింగ్ కంప్లీట్. ఇందాక వచ్చిన మొత్తం ఫైల్స్ అన్నీ డిలీట్ అయినాయి. ఇప్పుడు క్లీనింగ్ కంప్లీట్ అయింది. 100% ఇక్కడ మనకి కనబడుతుంది. అదేవిధంగా రిజిస్ట్రీని కూడా మనం క్లీన్ చేయొచ్చు. రిజిస్ట్రీ ఆప్షన్లోకి వెళ్ళి స్కాన్ ఫర్ ఇష్యూస్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఏమైతే రిజిస్ట్రీ అవసరం లేని రిజిస్ట్రీ అంతా ఇక్కడ అవసరం లేని రిజిస్ట్రీ అంతా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అది పూర్తయిన తర్వాత ఫిక్స్ సెలెక్టెడ్ ఇష్యూస్ మనం సెలెక్ట్ చేసి పలానా ఫిక్స్ సెలెక్టెడ్ ఇష్యూస్ అని మీరు క్లిక్ చేసినట్లయితే అవసరం లేని రిజిస్ట్రీ అంతా క్లీన్ చేయబడుతుంది. అదేవిధంగా టూల్స్ మెనూలోకి వెళ్తే ఇక్కడ మనకి సిస్టంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు ఏమేమి ఉన్నాయో డిస్ప్లే కనబడుతున్నాయి. వాటిని మనకు అవసరం లేదనుకున్న సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ కూడా అన్ఇన్స్టాల్ అవుతుంది. ఈ విధంగా మనం సీ క్లీనర్ని ఉపయోగించవచ్చు.